కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏదైతే ఉన్నారో బాధ్యతలు తీసుకున్నారని చెప్పవచ్చు. అనంతపూర్ పార్లమెంటు సమన్వయకర్తగా రానారెడ్డి రానా ఏమన్నా పక్కన ఉంటే ఎట్లానా ఆ పక్కకు రా బాగుంది. వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా నన్ను ఈ నెల 2వ తారీఖు అనంతరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగనన్న ప్రకటించిన తర్వాత మరి ఈరోజు మరి అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది పార్టీ కార్యాలయానికి. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలైతే నా మీద ఉంచాడో ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని, అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు స్థానాలు గెలవాలనేది జగనన్న లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తాం. తప్పుకోకుండా 175కు 175 స్థానాలు గెలుచుకునే విధంగా, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా తీర్పు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి ఏదైతే గురుతరమైనటువంటి బాధ్యత ఉందో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా దానిని తప్పుకోకుండా నెరవేరుస్తానని, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మరి 2019 వరకు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల మరి ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ, ప్రజలతో కానీ ప్రత్యక్షమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తప్పుకోకుండా వారందరినీ కూడా కలుపుకొని వారందరి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్తులో నడుచుకుంటానని, ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, అలాగే రేపటి రోజున గురవకొండ నియోజకవర్గం కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతుంది. రేపు జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అలాగే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలని తోడ్పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరి భవిష్యత్తులో 2024 మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుంది. మరో 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం సంక్షేమ రాష్ట్రంగా, ఈ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనంతపురం నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మరి నాయకులకు, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచులకు, మరి అలాగే ఎంపీపీలకు, మరి ప్రతి కార్యకర్తకు, సింగిల్ విండో ప్రెసిడెంట్లకు, మరి కార్పొరేషన్ చైర్మన్లకు, ఇక్కడ ఉన్నటువంటి మేయర్లకు అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అనంతరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అలాగే అనంతరం పార్లమెంటు లోక్సభ అభ్యర్థి అయినటువంటి నన్ను కూడా మీ అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.